హలో ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో చాలామందికి కాళ్ళు తిమ్మెర్లు, కాళ్ళు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మోస్ట్లీ కోల్డ్ వెదర్ వల్లనే వస్తుంది. మెయిన్ కాజెస్ ఏంటి, హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. చల్లగా ఉండడం వలన సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. అలాగే కోల్డ్లో మన బ్లడ్ వెసల్స్ ష్రింక్ అవుతూ ఉంటాయి. దీనివలన లెగ్స్లో బ్లడ్ అనేది స్లోగా ఉండి తిమ్ముర్లు వస్తూ ఉంటాయి. అలాగే వింటర్లో స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది. దానివలన హీచింగు, అలాగే తిమ్ముర్లు వస్తూ ఉంటాయి. ఇంకా విటమిన్ B12 అంటే డి తగ్గిపోవడం వలన కాళ్ళల్లో తిమ్ముర్లు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. వింటర్లో సన్లైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్కువసేపు గంటల తరబడి ఒకేలా కూర్చోవడం వలన కూడా కాళ్ళు పట్టేస్తూ తిమ్ముర్లు ఉంటాయి. దీనివల్ల సర్క్యులేషన్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే కోల్డ్ ఫ్లోర్ మీద నడవడం వలన, అంటే స్లిప్పర్స్ లేకుండా నడవడం వలన లెగ్స్ స్టిఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రికాషన్స్ ఏంటంటే వామ్గా ఉండడానికి ఎప్పుడు కూడా కాళ్ళకి సాక్స్లు వేసుకోవాలి. నైట్ టైము వామ్గా ఉండే బ్లాంకెట్స్ని యూజ్ చేయాలి. స్లిప్పర్స్ వేసుకొని టైల్స్ మీద నడవాలి. అలాగే మన బాడీ వామ్గా ఉండడానికి గుడ్ ఫుడ్స్ ఏంటంటే అల్లం టీ మంచిది, మిల్లెట్స్, రాగులు, నట్స్, అలాగే గోరువెచ్చని పాలు, ఇవి చాలా మంచిది. అలాగే ఒకే పొజిషన్లో కూర్చోవడం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 30 మినిట్స్కి ఒకసారి లేచి మధ్యలో వాక్ చేస్తూ ఉంటే కనుక తిమ్మిర్లు ఉండవు. అలాగే వాటర్ తాగడం అనేది చాలా మంచిది. ఈ కోల్డ్ సీజన్లో మనం వాటర్ చాలా తక్కువగా తాగడం అనేది జరుగుతుంది కాబట్టి స్కిన్ డ్రైగా అయిపోయి తిమ్ముర్లు వస్తూ ఉంటాయి. సో డైలీ అట్లీస్ట్ 5 to 6 గ్లాసెస్ వాటర్ తాగడం అనేది చాలా మంచిది. అలాగే బాడీకి మాయిశ్చరైజర్స్ అప్లై చేయాలి. అంటే షవర్ తర్వాత లెగ్స్ పైన కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కనుక స్మూతీగా ఉండి డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే హోమ్ టిప్స్ ఏంటంటే హాట్ వాటర్లో కొద్దిగా జీరా కానీ, అల్లం కానీ, తేనె కానీ, నిమ్మరసం కానీ ఇవన్నీ వేసుకుని తాగితే కనుక మెటబాలిజం బాగుంటుంది. ఫీలింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే నైట్ పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగితే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజం కూడా చాలా బాగుంటుంది. ఇంకా కోకోనట్ ఆయిల్ అండ్ నువ్వుల నూనెతో 5 to 10 మినిట్స్ మసాజ్ చేసుకుంటే కాళ్ళకు, చేతులకు సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అల్లం టీ, ఇట్లా ఈ అల్లం టీని డైలీ ఒకసారి తీసుకుంటే బాడీ వామ్గా ఉంటుంది. అలాగే విటమిన్ B12 అండ్ డి ఫుడ్స్ ఏంటంటే ఎగ్స్, మిల్క్, కర్డ్, ఫిష్, బనానా, అలాగే సన్లైట్ మార్నింగ్ 10 మినిట్స్ ఉంటే కనుక సరిపోతుంది. అలాగే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే కనుక ఎక్కువగా తిమ్ముర్లు, అంటే కంటిన్యూస్గా తిమ్ముర్లు, కాళ్ళ నొప్పులు పట్టేస్తూ ఉండడము, ఎక్కువగా పెయిన్ ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి.